నా పేరు పగడాల వర్ధంతయ్య. మా డాడీ పేరు పగడాల శ్రీనివాస్. మా డాడీకి 27th నైట్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ నుంచి మిర్యాలగూడ హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. అక్కడ సీరియస్గా ఉందని చెప్తే అక్కడ నుంచి నల్గొండ హాస్పిటల్ ఐకాన్కి తీసుకొచ్చినాం. అక్కడ శశాంక్ సార్ కలిసినారు. MRI స్కాన్ తీసినారు. అక్కడ ఈ బ్రెయిన్ 2 sides ఇంజరీ ఉంది అని చెప్పినారు. ఫస్ట్ అయితే 1 side చేద్దాం, తర్వాత ఏమన్నా ఇబ్బంది అయితే 2 sides కూడా చేయాల్సి అని చెప్పినారు. ఏం కాదు, టెన్షన్ తీసుకోకూరి, చూద్దాం అని చెప్పిండు. సర్జరీ అయ్యే వరకు మేము టెన్షన్తోనే ఉన్నాం. తర్వాత సర్జరీ అయిపోయింది, వచ్చి ఏం లే అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పిండు. మంచిగా ఉంది, ఇప్పుడు ఏం కాదు, ఐసీయూలో కొన్ని రోజులు ఉంచాలని చెప్పిండు. అట్లా 10 days ఉంచినారు. దాని తర్వాత జనరల్ వార్డ్కి. ఇప్పుడు మంచిగా చూసి నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఐసీయూలో ఉన్నప్పుడు కొంచెం సీరియస్గా ఉండే సార్ వాళ్ళు వచ్చి మనకి ధైర్యం, మార్నింగ్ ఈవినింగ్ వచ్చి ధైర్యం చెప్తుండే. అండ్ శశాంక్ సార్ చెప్తుండే, లావణ్య మేడం, మౌనిక మేడం, వీళ్ళందరూ వచ్చి డైలీ కౌన్సిలింగ్ ఇస్తుండే. టెన్షన్ తీసుకోకరి, మేమున్నాం, ఏం కాదు, ఏదైనా చూసుకుందామని చెప్తూ ఉన్నారు. శశాంక్ సార్కి థ్యాంక్, అందరికి సార్కి మేడం అందరికీ థ్యాంక్ యూ మంచిగా చేసినందుకు ఐకాన్ హాస్పిటల్కి.